విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నాయకులు ధర్నా చేపట్టారు. మంగళవారం కాకినాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, కోశాధికారి మలకా రమణలు మాట్లాడుతూ 9,000 కోట్ల పెట్టుబడికి 58,000 కోట్ల డివిడెంట్ చెల్లించిన విశాఖ ఉక్కు పరిశ్రమను దొడ్డిదారిన ప్రైవేటీకరణ చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని విమర్శించారు. విశాఖ ఉక్కును వదులుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని, అవసరమైతే మరో అంతిమ పోరాటానికి సిద్ధపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు టి రాజా, మేడిశెట్టి వెంకటరమణ, చంద్రమళ్ల పద్మ, నర్ల ఈశ్వరి, అనపర్తి ఏడుకొండలు, వై శ్రీను, శ్రీహరి, సత్యనారాయణ, బలరాం, రామిరెడ్డి దొరబాబు, రాణి, చంద్రారావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాల్లో మాత్రం ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు అనేదానికి ఇదే ఇప్పుడు నిరసన, ఇదే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. సొంత గనులు ఉన్నాయి మనకి, ఆ గనులు ఎందుకు విశాఖ స్టీల్కి కేటాయించట్లేదు? విశాఖ స్టీల్కి గనులకి కేటాయించుంటే ఉత్పత్తి మరింత ఎక్కువ ఉత్పత్తి అవుద్ది. అలాగే కోవిడ్ కాలంలో ఆక్సిజన్ ని ప్రజలకి సప్లై చేసి మొత్తం అనేక మంది ప్రాణాలు కాపాడినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమ, అటువంటి ఉక్కు పరిశ్రమని ప్రైవేట్ పరం చేయకుండా ఉండాలని చెప్పి ఈ రోజు వేలాది మంది ఉక్కు కార్మికులు విశాఖలో వీధుల్లో, ఈవేళ పురవీధుల్లో కార్యక్రమం చేస్తా ఉన్నారు. దానికి సంఘీభాగంగా ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా విశాఖ ఉక్కుని కాపాడుకోవడానికి కదలాల్సినటువంటి అవసరం ఉంది. విశాఖ ఉక్కు అందరిలో హక్కు అనే నినాదంతో ఏర్పడినటువంటి విశాఖ స్టీలు, అది అనేక మంది త్యాగాలతో కూడినటువంటి కోట. అటువంటి స్టీల్ ని పరిరక్షించాలి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు.